సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందా అనే అంశం గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. జలుబుకు చల్లటి నీరుకు సంబంధం లేదు. జలుబు, ఫ్లూ రావటానికి కారణం వైరస్లు. ఇవి నీటిలో ఉండవు, గాలి ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు, ఫ్లూ గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలో కలుస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఇతరులకు సోకుతాయి. తుంపర్లు అంటుకున్న వస్తువుల మీద చెయ్యి పెట్టి అదే చేత్తో ముక్కు, నోరు, కళ్ళను రుద్దుకున్న వైరస్లు వ్యాపిస్తాయి. అంతే తప్ప చల్లటి నీరు తాగితే జలుబు చేయదు. నిజానికి క్రీడాకారుల వంటి వారు శరీర సామర్థ్యం పెరగటానికి చల్లటి నీరే తాగుతుంటారు. వీరెవరికీ జలుబు చేయటం లేదు కదా. కొందరు చల్లగాలి తాగితే జలుబు చేస్తుందని అనుకుంటారు. ఇది అపోహే. మరి చలికాలంలో జలుబు, దగ్గు ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి? ఈ కాలం వైరస్ వృద్ధి చెందటానికి, వ్యాపించటానికి అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో గాలిలో తేమ తగ్గి పొడిబారుతుంది. దీంతో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు ఎక్కువ కాలం గాలిలో ఉంటాయి. అలాగే చలికాలంలో ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో వాళ్ళంతా దగ్గరగా ఉంటారు కదా. దీంతో వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. మరోవైపు చలికాలంలో కాలుష్యం ఎక్కువ. ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి చేరుకునే కాలుష్య కారకాలు లోపల జిగురు పొరను దెబ్బతీస్తాయి. అప్పుడు జిగురు స్రావాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది ఇన్ఫెక్షన్ త్వరగా తలెత్తటానికి ఆస్కారం కలిగిస్తుంది. అప్పటికే ఆస్తమా వంటి సమస్యలు కలవారికి చలిగాలితో లక్షణాలు ఉధృతమవుతాయి. ఉష్ణోగ్రతలో తేడా వల్ల లక్షణాలు తీవ్రమైనట్లు అనిపిస్తుంది. ఈరోజు మనం చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.